Yes, again, welcome to Sai Master Academy. Doubt questions from system of circles. Question ఏంటంటే show that the common chord of two circles. అంటే క్లియర్గా మనకు ఒక విషయం ఏమర్థమైందంటే కామన్ కార్డ్ అయితే కనుక్కోవాలి, అది ఎలా ఉంటుందో చూపించాలనే తర్వాత విషయం. ఓకే, మినిమం మార్క్స్ ఎప్పుడు తెచ్చుకోవాలన్నమాట. షో దట్ ద కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్స్. సి ఫస్ట్ సర్కిల్స్ నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో అలాగే నోట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్స్లో ఇచ్చారు కాబట్టి నేను మళ్ళీ రాయకుండా నేను సొల్యూషన్ డైరెక్ట్ సొల్యూషన్ పెట్టేసి డైరెక్ట్లీ g = -3, f = -2, c = 9 అని రాసినప్పుడు మీరు నోట్స్ కాపీ చేసుకునేటప్పుడు కూడా డైరెక్ట్ ఇలా చేసుకోవద్దు. ఎలా సాల్వ్ చేయాలి? నోట్స్ ఎలా రాసుకోవాలి? వెన్ యు ఆర్ కాపీయింగ్, ఇప్పుడు నేను చెప్తున్నా అలా కాపీ చేసుకోవాలి. ఎలా అంటే గివెన్ సర్కిల్స్ x² + y² - 6x - 4y + 9 = 0 ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకోటి ఏమి ఇచ్చాడు? దీన్ని ఎస్ అనుకుందాం, ఓకేనా? ఎస్ డాష్ ఏమి ఇచ్చాడు? వాట్ ఈస్ గివెన్ ఎస్ డాష్? x² + y² - 8x - 6y + 23 = 0 ఈక్వేషన్ నెంబర్ 2. 2 సర్కిల్స్ గివెన్. ఇలా రాసుకోవాలి మీరు ఎప్పుడు నోట్స్ రాసుకున్నా. నేను ఎందుకు రాయట్లే అంటే ఎట్లాగో ఇక్కడే ఉంది కదా అని చెప్పి డైరెక్ట్ ఫైండ్ చేస్తున్నాను. వి నీడ్ సమ్ స్పేస్. బట్ మీరు కూడా అలాగే కాపీ చేసుకున్నాను, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అప్పుడు మీకు అర్థం కాదు. వింటున్నా? సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? సో కామన్ కార్డ్ ఆఫ్ s = 0 అండ్ s' = 0 ఈజ్ ఈ రెండింటికే కదా కామన్ కార్డ్, అందుకే రాస్తున్నా. వాట్ ఈస్ ద ఫార్ములా? s - s' = 0 అంటే సబ్ట్రాక్షన్ కదా. x² - x² క్యాన్సల్, y² - y² క్యాన్సల్, -6x + 8x, ఎందుకంటే అది మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. యు ఆర్ సబ్ట్రాక్టింగ్, యాడ్ చేస్తేనేమో రెండు మైనస్లే కాబట్టి -14 అవుతుంది. సో విచ్ విల్ బి వాట్? 2x, దెన్ -4y + 6y, మళ్ళీ 2y, దెన్ 9 - 23 తీసేయండి, 23లో 9 తీసేయండి, 23లో 9 తీసేసి ఎంత? 14, విచ్ ఈజ్ -14. వై? బికాస్ ఇది -23 అవుతుంది కాబట్టి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 0. సో దీనిలో 2 కామన్ తీయచ్చు, మన అవసరాన్ని బట్టి చూసుకుందాం. నెక్స్ట్ కామన్ కార్డ్ వచ్చింది కదరా, లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. వాడు ఇప్పుడు ఏం ప్రూవ్ చేయమంటున్నాడు చూడండి. షో దట్ కామన్ కార్డ్ మీన్స్ దిస్ ఓన్లీనా ఈజ్ డయామీటర్ ఆఫ్ సెకండ్ సర్కిల్. అయిన తర్వాత చేద్దాం మళ్ళీ. అది ఫస్ట్ పార్ట్ కామన్ కార్డ్ వి ఫైండ్ ఆల్రెడీ కామన్ కార్డ్. సెకండ్ పార్ట్ వాట్ వీఆర్ డూయింగ్, ఆ కామన్ కార్డ్ అనేది సెకండ్ సర్కిల్ కి డయామీటర్ అని చూపించమన్నాడు. 3 ఈస్ diameter of second circle. Diameter always passing through where? Center. Then second circle center కావాలి ఇప్పుడు మనకి. సో ఇవాళ సెకండ్ సర్కిల్ ఇక్కడ ఉందిగా. సో వాట్ ఈస్ g? -4. వాట్ ఈస్ f? -3. వాట్ ఈస్ సెంటర్? 4, 3. why? because negative -g -f కాబట్టి. సో 3 is the diameter of 2, therefore it passes through C. 4, 3. ఈ 4, 3ని ఇందులో రాయండి. ఈ డయామీటర్ ఏది? ఈక్వేషన్ నెంబర్ 3లో రాయండి, ఎందుకంటే ఇదే కదా డయామీటర్. సో పుట్ C in 3. దెన్ ఏమైతుంది? 2 into what is x value? 4. 2 into 4 plus 2 into what is y? 3. then -14 is equal to ఏం రావాలి? 0 రావాలి. then only that lies on that. అదే పాస్ అవుతున్నట్టు, సాటిస్ఫై చేస్తున్నట్టు. 2 4 జా 8, 2 3 జా 6, -14 8, 6 -14, 8 + 6 ఎంత? 14 - 14, 14 - 14 ఎంత? సో therefore ఈక్వేషన్ నెంబర్ 3 అదే కామన్ కార్డ్ is diameter of second circle. అయిపోయింది, ప్రూవ్ చేసాం. ఇప్పుడు తర్వాత ఏమడుతుంది? ఇంకొకటి అడిగింది. ఏమడిగాడు? వాట్ ఈస్ ఆస్కింగ్ అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ లెంత్. ఇప్పుడు డయాగ్రామ్ చూడండి, ఇక్కడ వేస్తున్నా చూడండి రా. దిస్ ఈస్ ద ఫస్ట్ సర్కిల్,
This is the second circle. Okay. This is what? Common chord. Tangent కాదు, chord. Common chord. ఎందుకు సార్ ఇలా డ్రా చేశారంటే ఏదైతే కామన్ కార్డ్ ఉందో సెకండ్ సర్కిల్ కి డయామీటర్ అని చెప్పాడు కాబట్టి డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సో సిన్స్ దిస్ ఈజ్ ఎస్ ఈక్వల్ టు 0 అండ్ దిస్ ఈజ్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈస్ కామన్ కార్డ్. కామన్ కార్డ్ ఈజ్ ఆల్వేస్ పాసింగ్ త్రూ వేడ్ సెకండ్ సర్కిల్ సెంటర్ కదా. C2 సమ్వేర్ ఇక్కడ ఎక్కడో C1 ఉందనుకుందాం, ఇక్కడ ఉందనుకుందాం C1. దిస్ ఇస్ C1. సో ఇప్పుడు మనకేం కావాలి అంటే ఈ ఏబి లెంతే కార్డ్, లెంత్ ఆఫ్ కార్డ్. ఎందుకంటే అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ లెంత్ అన్నాడు. ఇట్స్ అంటే ఏంటి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3. దీని లెంత్ కనుక్కోమంటాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ కార్డ్ కదా. వాట్ ఈజ్ లెంత్ ఆఫ్ కార్డ్ ఫార్ములా? 2 root over r square minus d square. You can take this circle or this circle. నీ ఇష్టం. నేను చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ సెకండ్ సర్కిల్ తీసుకోండి, ఈజీగా వస్తుంది. ఎందుకంటే మనం జనరల్ గా కార్డ్ లెంత్ కనుక్కోవాలంటే ఇది కదరా కార్డ్, ఇది సి కదా, ఇది డి కదా, ఇది ఆర్ కదా. కానీ ఈ కార్డ్ అనేది ఆల్రెడీ ఎక్కడి నుంచి పాస్ అవుతుందిరా? డయామీటర్ నుంచి పాస్ అవుతుంది. డయామీటర్ నుంచి పాస్ అయినప్పుడు ఈ డి అనేది ఉందా అంటే D0 ఇంకొక ఆర్ కనుక్కొని ఫార్ములాలో పెడితే అయిపోతుంది అనమాట. లేదు ఫస్ట్ సర్కిల్ తీసుకున్నా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఈజీగా ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఏది ఈజీగా ఉంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో నౌ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 వాట్ ఈజ్ సి వాల్యూ రా? ఇక్కడ 23. వాట్ ఈజ్ రేడియస్ రా? g square 16, f square 9 minus 23. 25 minus 23 ఎంతరా? √2 is radius. So now from equation number 2 d is equal to 0. ఎందుకంటే perpendicular distance లేదు, which is passing through center నుంచి pass అయితే perpendicular distance ఎక్కడ ఉంటది? And r is equal to what? √2. Therefore length of chord is 2 root over r square minus d square, which is 2 root over r square minus d square. √2 whole square minus 0 square, which is 2 root over √2 whole square అంటే root cancel కదా 2. So 2 root 2 is the answer. Understand? అర్థమైందా మై డియర్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగు. ఇందులో ఇంకేమైనా డౌట్ ఉన్నా అడుగు. షో దట్ ద కామన్ కార్డ్. కామన్ కార్డ్ అయినా వెంటనే వినోద కామన్ కార్డ్ ఫార్ములా తీసేసుకో, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకో, కామన్ కార్డ్ వచ్చేసిందా. దట్ ఈస్ డయామీటర్ ఆఫ్ దిస్ అన్నాడు. వెంటనే దాంట్లో రేడియస్ సెంటర్ కనుక్కున్నాం, ఆ సెంటర్ ఇందులో రాసాము, 0 వచ్చేసింది. Yes, that is the diameter of the second circle. And also is asking what? దాని లెంత్ ఎంత, which is common chord కదా. సో లెంత్ ఆఫ్ కార్డ్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి, 2 root over r square minus d square. సో ఇక్కడ నేను సెకండ్ సర్కిల్ నుంచి తీసుకుంటున్నా r and d. ఫస్ట్ సర్కిల్ నుంచి తీసుకున్నా సేమ్ వచ్చేస్తుంది, కానీ సెకండ్ సర్కిల్ నుంచి ఎందుకు తీసుకుంటున్నా అంటే విచ్ ఇస్ ద డయామీటర్ కదా. డయామీటర్ అన్నప్పుడు ఇలా ఉంటుంది మనకి, ఇగో ఇలా ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి పాస్ అయింది? సెంటర్ నుంచి. మనం కనుక్కోవాల్సింది ఏంది? జనరల్ గా డి ఇంకా ఆర్ రెండు కనుక్కోవాలి. ఆర్ అంటే ఇది వచ్చేస్తుంది, ఆర్ వచ్చేసింది మనకి √2. డి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికే డిస్టెన్స్ 0 కదా. దట్స్ వై సెంటర్ నుంచి పాస్ అయినప్పుడు ఈజీ అనమాట. లేదు అని అంటే సెకండ్ ఫస్ట్ సర్కిల్ పోతే అప్పుడు డి కూడా కనుక్కోవాలి, ఆర్ ఎట్లాగో మనం కనుక్కుంటాం. సో దట్ ఈస్ ద సొల్యూషన్. ఇంకేమైనా డౌట్ ఉందా? వీడియో క్లోజ్ చేయాలా? ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. క్వశ్చన్ నెంబర్స్ యాడ్ చేసుకుంటూ పోవడమే. Thank you.